హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం పాతకాలం పద్ధతిలో చేపల ఇగురును ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చేపల ఇగురు అనేది ఒక ప్రాసెస్లో తయారు చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది మీకు వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడ మీకు కర్రీ కలర్ చూస్తే అర్థమవుతుంది కదా, కర్రీ టేస్ట్ కూడా అలాగే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కిలో తుల్లి చేపని తీసుకున్నాను. తుల్లి చేప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసు ముక్కలు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి ఈ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఈ తుల్లి చేప తీసుకుని నేను చెప్పే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకోవాలి. దాన్ని బాగా సన్నగా కట్ చేసుకోండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది పేస్ట్లా ఉడుకుతుంది. ఇక్కడ చూపించే విధంగా ఆనియన్స్ వేసుకుని మెత్తగా చేతితో నలపండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగే చేతితో గట్టిగా నలిపినట్లయితే ప్రతి పొర కూడా విడిపోతుంది. అలా విడటం వల్ల ఆనియన్స్ బాగా మెత్తగా ఉడకటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 8 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. అంటే సరిపడా కారం వేసుకోవాలండి. మనం చేపల కర్రీకి కారం వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. చాలామంది కారం తక్కువగా వేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనకి కారం సరిగ్గా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కారం వేసిన తర్వాత చేతితో బాగా నలపండి. ఇలా నలిపి మొత్తం అంతా కూడా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 4 టీ స్పూన్స్ అంటే ఎత్తుగా కాదండి, ఫ్లాట్గా ఉండేలా చూసుకుని వేసుకోవాలి. స్పూన్ ఫుల్గా తీస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మనం ఈక్వల్గా తీసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మరొక విషయం అండి, నేను కర్రీలో పచ్చికారం వేయలేదు. ఇది ఇంట్లో ఆడించిన కారం అండి. దీనిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి ఎండబెట్టి దాన్ని దోరగా ఫ్రై చేసి మిల్లులో ఆడించిన కారం అండి. మీరు పచ్చికారం వేసుకున్నట్లయితే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చేతితో చూపిస్తున్నాను కదా, ఇలా గుంటలా పట్టి దాన్ని ఫుల్ అయ్యేలా వేసుకోవాలి. అలా 5 సార్లు వేసుకోండి. మీకు ఆయిల్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. ఈ వీడియో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అలాగే బ్యాచిలర్స్కి ఉపయోగపడేలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందండి. మాకు నాన్ వెజ్లో ఉన్న ఎక్స్పీరియన్స్కి చాలా షార్ట్ వీడియో చేసి పెట్టొచ్చండి. కాకపోతే కొత్త వాళ్ళకి బ్యాచిలర్స్కి అర్థం కాదని ఇలా అర్థమయ్యే విధంగా చేయటం జరిగింది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
అంతేకాదండి, మనం తినే ప్రతి కర్రీ కూడా మనకి హెల్త్ పరంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే టేస్ట్ కూడా ఎక్కడ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. నేను ప్రతి వీడియో కూడా మీకు హెల్త్ పరంగా టిప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ముందుగా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా కడిగి 1 గ్లాస్ వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ నానబెట్టిన చింతపండుని ఈ విధంగా రసం అనేది తీసుకుని వేసుకోవాలి. చింతపండు నానబెట్టకుండా రసం రాదండి, ముందుగానే నానబెట్టుకోవాలి. చింతపండు మరీ పుల్లగా లేకుండా మరీ పులుపు ఎక్కువ అవ్వకుండా వేసుకోవాలి. అప్పుడే మీకు చేపల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. పుల్లగా లేకపోతే కర్రీ బాగోదండి. అలాగని చేపల టేస్ట్ని పులుపు డామినేషన్ అనేది చేయకూడదు. ఈక్వల్గా వేసుకోవాలి. అది ఒక్కసారి చూస్తే వచ్చేదండి, ప్రాక్టీస్ మీద రావటం జరుగుతుంది. మీరు చేపల వీడియో చూసి వెంటనే చేసిన మేము చేసే విధంగా మీకు టేస్ట్ అనేది రాకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ అనేది చేయటం వల్ల చేపల కర్రీ చాలా అంటే చాలా బాగా వండగలుగుతారు. ఇప్పుడు పచ్చిమిర్చి మనకి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. చేపల కర్రీలో పచ్చిమిర్చి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మనం ప్రతి ముద్దలో కూడా పచ్చిమిర్చి ముక్క అనేది కొరుక్కుని తింటే ఆ టేస్టే వేరండి. చాలామంది పచ్చిమిర్చిని ఇష్టంగా తింటూ ఉంటారు. మీలో ఎంతమందికి చేపల కూరలో పచ్చిమిర్చి పెట్టుకుని తింటామంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పచ్చిమిర్చి లేకుండా చేపల కర్రీ వండలేనండి, నాకు అంత ఇష్టం అన్నమాట. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ సరిపోయిందా లేదా అనేది ఇలా ఊపి చూసుకోవాలి. ఇక్కడ నేను 5 గ్లాసుల నీళ్ళు వేసానండి. ఇలా వేస్తేనే మీకు చేప ముక్కలు అనేవి లోపలికి ఉంటాయి. వాటర్ పైదాకా ఉంటేనే ప్రతి ముక్క కూడా మీకు ఉడకటం జరుగుతుంది. పులుపు కూడా చేప ముక్క పట్టి బాగా రుచి అనేది పెంచుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీనిపైన పెట్టి మిడిల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చేప ముక్కలన్నీ ఈక్వల్గా ఉడకాలి అంటే డేక్సా మధ్యలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉడికిందనేది చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ ఒకసారి దీన్ని ఇలా పట్టుకుని కదిపి చూడాలి. ఇలా కదపటం వల్ల వాటర్ మళ్ళీ కిందకి దిగి మాడకుండా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే మంట మీద ఉడికించుకోవాలి. మనం మధ్యలో మంట పెంచినట్లయితే వాటర్ ముందుగా ఇంకిపోయి కూర మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది, మాడిపోతే బాగుండదు. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోయిందా లేదా అనేది చూసుకుని సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేము ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి మాకు సరిపడా సాల్ట్ అయితే వేయటం జరుగుతుంది. మీకు సరిపోతే ఆగిపోవచ్చు. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కాబట్టి సరిపోకపోతే వేసుకోండి. దీన్ని ఒకసారి మొత్తం ఉప్పు కలిసేంత వరకు ఒకసారి క్లాత్తో ఇలా పట్టుకుని కదపాలి. ఇలా కలపటం వల్ల ముక్కలన్నీ కూడా ఇరిగిపోకుండా జస్ట్ ఉప్పు మాత్రమే కరిగి మొత్తం అంతా పడుతుందన్నమాట.
గరిటె పెట్టి కలపకూడదు. అలా కలిపినట్లయితే ముక్కలు అనేవి విడిపోతూ ఉంటాయి. అందుకే గరిటె అనేది అస్సలు వాడకూడదు. చేపల కర్రీ తినడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. చేపలు ఎక్కువగా తిన్న వాళ్ళకి కళ్ళు బాగా చూపు అనేది కనిపిస్తుందండి. కళ్ళు కూడా రెడ్గా కాకుండా చాలా వైట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి యూరిన్ అనేది వైట్ కలర్లో వెళ్తుంది. చాలామందికి కొన్ని కర్రీస్ తిన్నప్పుడు వేడి చేసి ఎల్లో కలర్లో యూరిన్ అనేది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళటం వల్ల యూరిన్ వెళ్ళిన ప్రతిసారి మంట అనేది రావటం జరుగుతుంది. కానీ ఈ చేపల కూర తిన్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. యూరిన్ చాలా ఫ్రీగా వైట్ కలర్లో వెళ్తుంది. మనకి చలవ చేయటంలో చేపల కర్రీ చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. మనం బాడీని ఫిట్గా ఉంచుకోవటం అంటే ఎక్సర్సైజ్ చేయటం ఒకటే కాదండి, మనం తినే ఫుడ్ కూడా మెయిన్ పాత్ర అనేది పోషిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చేపల కర్రీ రెడీ అండి. ఇది పక్కా విలేజ్ స్టైల్లో కర్రీ చేయటం జరిగింది. ఇది ఏ విధంగా ఉడికిందో మీరే గమనించండి. కలర్ రెడ్గా, కారం సరిపోయిందని అర్థం చేసుకోవాలి. ఆయిల్ వాటర్ పైన తేరుతుంది అంటే ఆయిల్ కూడా సరిపోయిందని అర్థం చేసుకోవాలి. మీకు ఆ విధంగా సరిపోకపోతే నెక్స్ట్ టైం మీరు వండినప్పుడు కొంచెం పెంచుకోండి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా చేపల కర్రీ అనేది వండగలుగుతారు. చేపల కర్రీకి కొన్ని లెక్కలు అనేవి ఉంటాయండి. అందుకే మనం వీడియోస్ చూసి చేసినంత మాత్రాన సేమ్ టేస్ట్ వస్తుందని చెప్పలేము. అందుకే మీరు ఎక్కువ సార్లు వీడియోస్ చూస్తూ అబ్జర్వ్ చేయాలన్నమాట. తర్వాత మీరు వండటం స్టార్ట్ చేయండి. ముందుగా వీడియో ఆన్ చేసుకుని వండితే మీకు చేపల కూర అనేది అస్సలు రాదు. అందుకే ప్రాక్టీస్ అనేది ముఖ్యమన్నమాట. మీకు ప్రాసెస్ మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా చేయాలి అంటే మీలో ప్రాక్టీస్ చేసే గుణం అనేది ఉండాలి. అప్పుడే చేపల కర్రీకి టేస్ట్ అనేది మీరు తెచ్చుకోగలుగుతారు. మీరనే కాదండి, మేము కూడా మా అమ్మ వండినట్లు కూర టేస్ట్గా రావాలని ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే చివరికి 6సారి రావటం జరిగింది. అంటే ప్రాక్టీస్ లేనిదే ఏది జరగదండి. మనకి స్టార్టింగ్ కూర చాలా టేస్ట్గా వండేయాలనుకుంటే జరిగే ప్రసక్తే కాదు. అందుకే ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. చేపల కర్రీని నెక్స్ట్ డే తిన్నట్లయితే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడు కూడా వేడి కంటే చల్లారిన తర్వాత తింటేనే దాని టేస్ట్ అనేది ఆస్వాదించగలుగుతాము. ఇప్పుడు చేపల కూర రెడీ అండి. ఈ విధంగా ఎగిరితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఆ వేడి మీద అలాగే ఉంచేయండి. ఎంత మగ్గితే అంత మగ్గుతుంది. ఇది నెక్స్ట్ డే వైట్ రైస్తో తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా నెక్స్ట్ వీడియో గోంగూర, కొబ్బరికాయ, పచ్చి రొయ్యలు ఈ 3 కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్లో బ్యూటీ టిప్స్కి సంబంధించిన ఫేస్ ప్యాక్స్, అలాగే హోమ్ ఇంటీరియర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.